హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్వాలా కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ రైస్. ఈ రెసిపీని లంచ్ బాక్స్లోకి 15 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. ఎలాగో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో కాస్త ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి. కొద్దిగా జీడిపప్పు వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయ్యాక కొద్దిగా టమోటా ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని టమాటాలు బాగా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటాలు బాగా ఫ్రై అయ్యాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒకసారి అలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ రెసిపీ ఈజీగా 15 మినిట్స్లో చేసుకోవచ్చు. లంచ్ బాక్స్కి పర్ఫెక్ట్ రెసిపీ. క్యాప్సికమ్ ముక్కలు బాగా ఫ్రై అయ్యాక ఒక స్పూన్ కారం వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ పసుపు, ఆ తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఒకసారి ఫ్రై చేసుకున్నాక ఉడికించిన వైట్ రైస్ తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి ఆ తర్వాత కొద్దిగా నిమ్మకాయ రసం వేయాలి. ఇప్పుడు రైస్ అంతా బాగా కలుపుకోవాలి. ఇంకా క్యాప్సికమ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఎమ్మీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.